హైదరాబాద్ నగరంలోని అమర్పేట ఫ్లైఓవర్ రేపటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం అమర్పేట ఫ్లైఓవర్ను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద శ్మశాన వాటికలు రెండు వైపులా ఉండటంతో రోడ్డు విస్తరణ ఇబ్బందిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. అమర్పేట ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. గోల్నక్క నుండి అమర్పేట ఇరానీ హోటల్ వరకు కూడా ఫ్లైఓవర్ను నిర్మించిన విషయం తెలిసిందే. అమర్పేటలోని శ్రీ రమణ థియేటర్ వద్ద ఉన్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని అన్నారు. శ్మశాన వాటికలు రెండు సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్డు వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్డు వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేనంబర్ చౌరస్తా దగ్గర శ్రీరమణ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్ మరి ఖమ్మము నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 మరి ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థలాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్గా